హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి స్వీట్ రెసిపీతో వచ్చాను. చాలా హెల్దీ స్వీట్ రెసిపీ అనమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదనుకోండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అంత త్వరగా చేసుకునే ఈ స్వీటు అంతే టేస్టీగా ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటుంటే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. బొంబాయి రవ్వ బెల్లంతో చేసుకునే ఈ అప్పాలను ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు నీరు వేసుకోండి. ఈ కప్పు నీరు కూడాను కొంచెం వేడయ్యాక 1/2 కప్పు బెల్లం వేయండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయండి. యాలకుల పొడి వేసేసి బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అయితే దీనికి ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదనమాట. బెల్లం అంతా కరిగిపోయి ఇలాగా వాటర్ బాలింగ్ అవుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసామో అందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి కలుపుతూ ఉంటే చక్కగా రవ్వ అనేది ఆ వాటర్లో ఉడికిపోద్ది అనమాట. ఇలాగా కొద్దిసేపటికి దగ్గరగా అయిపోద్ది. అర్థమైందని అనుకుంటున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు వాటర్ చొప్పున వేయాలి. అర్థమైందా? 1/2 కప్పు బెల్లం వేసుకోండి. నచ్చే వాళ్ళు పంచదార అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా దగ్గరగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఈ స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా దగ్గరగా అయిన తర్వాత మనకి స్వీట్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం పంచదారని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పంచదార వేసి కలిపిన తర్వాత 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేయండి. అంటే మనం నూక తీసుకున్న కప్పుతో 1/2 కప్పు అనమాట. అలా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ స్వీట్లో కొబ్బరి మనం తింటున్నప్పుడు తగులుతూ ఉంటే భలే టేస్ట్గా ఉంటుంది. ఇలా కొబ్బరి కూడా కలిపిన తర్వాత ఫైనల్గా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసి మొత్తం అంతా కలపండి. ఇలా కలుపుతూ ఉంటే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోద్ది అనమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా చపాతీ పిండిలా కలుపుకోవడం వల్ల మనం స్వీట్ చేసేటప్పుడు అలాగే వేయించేటప్పుడు పగుళ్ళు లేకుండా వస్తుంది అనమాట. మనం చేసే ఈ అప్పాలు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి అయితే వేసుకోండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఆయిల్ పీల్చకుండా వస్తాయి. అలాగే మనం పిండి ముద్ద పలచగా ఉందనిపిస్తే ఇంకాస్త కొంచెం ఎక్కువగానే గోధుమ పిండి అయితే వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలాగా ముద్దలాగా ఫామ్ అయినంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ ముద్దలో నుంచి కొంచెం పిండి ముద్దనైతే తీసుకోండి. మనం చేసుకునే అప్పాల సైజుని బట్టి పిండి ముద్దనైతే తీసుకోవాలి. చూస్తున్నారా? ఇలా రౌండ్ బాల్స్ లాగా అన్నింటినీ కూడాను ఇలాగే చుట్టుకొని ఇలాగ వీడియోలో చూపించినట్లు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో అంచుల వెంబడి వచ్చిన క్రాక్స్ని కవర్ చేసుకుంటూ ఇలాగా చేసుకొని మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు ఇలాగా అంచు ఉండేలాగా చూసుకొని దాంతో అంటే కరెక్ట్ రౌండ్గా రావడానికి ఏదైనా ఒక గిన్నెని తీసుకొని లేదనుకోండి కప్పుని తీసుకొని ఇలా చేసామనుకోండి అన్నీ కూడాను ఒకే సైజులో వస్తాయి. చూస్తున్నారా? ఇలాగా ఉండాలన్నమాట. థిక్నెస్ కూడాను వీడియోలో చూపించినట్లు ఇలా ఉండాలి. చూస్తున్నారా? ఈ థిక్నెస్ ఉండాలి. ఇలాగా అన్నింటినీ కూడాను ఇలాగే చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత ఉన్న వాటిని కూడాను 1 by 1 వేసుకోవాలన్నమాట. అలాగైతే మనం తీసుకోవడానికి కూడాను ఈజీగా ఉంటుంది. ఇవి ఎలాగంటే వేగుతున్నప్పుడు పైకి బూరెల్లాగా పొంగిపోతాయి. ఒక్కొక్కటి వేగుతున్నప్పుడు నిదానంగా తిప్పుకోవాలి. చూస్తున్నారా? ఇలాగా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉంటే చూస్తున్నారా? ఈ విధంగా పైకి బూరెల్లాగా పొంగిపోతాయి. ఎంత బాగా వస్తున్నాయో చూసారా? చాలా బాగుందండి ఈ స్వీట్ అయితే. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయండి. చాలా ఈజీ కూడాను. వంట రాని వాళ్ళు కూడాను చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇలాగా ఈ కలర్లో వేగిపోయిన తర్వాత తీసేయండి. ఇలాగా తీసుకొని మిగతా అన్నింటినీ కూడాను ఇలాగా వేయించుకొని తీసేయండి. చూస్తున్నారా? చూస్తుంటేనే ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా. హై లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటుంటే కొబ్బరి తగులుతూ భలే టేస్ట్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం? మీరు కూడాను ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. ఉంటాను మరి. బాయ్.